ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఇదే కదా, ఇదే ఒక ఇన్సెక్యూరిటీని డ్రైవ్ చేసే ఒక ఎలిమెంట్. ఒక సింపుల్గా చెప్తే మీరు టీజర్ చూస్తే ఒకడు వాడికి ఇన్సెక్యూరిటీ, వాడికి మెల్లకన్ను, ఆ మెల్లకన్ను కప్పుకోవడానికి కాల్జర్ పెట్టుకుంటున్నాడు. ఇదే కదా సింపుల్ అంటే, ఇది పాయింట్ కదా. వాడి ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఇది. ఇదే సెటప్ని నేను ఒక హైదరాబాద్లోనో ఒక బెంగళూరులోనో పెడితే దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ అవేర్నెస్. కాబట్టి వాడికి అంత ఇంటెన్సిటీ ఉండదు వాడి ఇన్సెక్యూరిటీ పైన. కానీ ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందో అంత ఇంటెన్సిటీ ఉండదు, ఎందుకంటే ఆ చుట్టుపక్కల వరల్డ్గా చాలా నార్మల్ థింగ్. కానీ ఇప్పుడు నేను ఏదైతే ఈ కథ ఏదైతే ఉందో, వీడి ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఇది తీసుకెళ్ళి నేను పుల్లంగి అనే ఒక విలేజ్లో పెట్టా. అక్కడ ఫోన్ సిగ్నల్ రావాలంటే ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలక్ట్రిసిటీ ఉండదు, టీవీస్ ఉండవు. సో బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనకు బయట ప్రపంచంలో నార్మలైజ్ అయిపోయిన విషయాలు వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు అక్కడ. సో అలాంటి ఊరు, వీడి ఇన్సెక్యూరిటీ, సో ఈ రెండు ఎలా కొలైడ్ అవుతున్నాయి, వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనమే ఉన్నామన్నా, ఇప్పుడు యాజ్ వీఆర్ గ్రోయింగ్ మనకి ఒకరిని బాడీ షేమ్ చేయకూడదు అన్న విషయం మనకి అవేర్నెస్ వచ్చిన తర్వాత తెలిసింది. ఒకరిని వాళ్ళ కలర్ బట్టి మనం జడ్జ్ చేయకూడదు, లేదా వాళ్ళ లుక్స్ బట్టి వాళ్ళు జడ్జ్ చేయకూడదు అని ఇలాంటి వరల్డ్లో ఉండడం వల్ల మనకు తెలిసింది. ఇమాజిన్ ఇదే విషయాలు ఇవన్నీ అక్కడ ఇంకా నార్మలైజ్ కూడా అవ్వలేదు. అంటే అక్కడ చాలా జనరిక్గా ఒక బాడీ షేమింగ్ జోక్ కానీ, ఒక సెక్సిస్ట్ జోక్ కానీ వేసేస్తారు, వాళ్ళకి అవేర్నెస్ లేక. సో తెలీదు ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇన్సెక్యూరిటీ, ఈ విషయాలు కూడా అక్కడ పెద్ద విషయం. అక్కడ మనకి చాలా చిన్న విషయమే, అక్కడ భూతద్దంలో పెట్టి చూడడం అక్కడ చాలా పెద్ద, ఈడికి చాలా పెద్ద విషయం, ఆ ఊరికి అది ఒక పెద్ద థింగ్. సో అది మోర్ కాంప్లెక్స్. సో అలాంటి ఊర్లో ఎలాంటి కాంప్లెక్సిటీస్ వచ్చాయి, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఏంటి, సో అక్కడ నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. సో అందుకు ఆ వరల్డ్లో తీసుకెళ్ళి పెట్టడం జరిగింది అనమాట.